హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ వర్క్ సారీస్. పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ వర్క్ శారీస్. మరి ఫస్ట్ అయితే ఇది కంచి కళాక్షేత్రంలో ఉంది మేడం. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో జరీతో పాటు మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, పట్టు థ్రెడ్ వర్క్. దాంతో పాటు మనకి అంటే గోల్డెన్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అన్ఈవెన్గా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్తో పాటు చిన్న డైమండ్ లుక్ ఇచ్చారు. దాని ఎడ్జ్లో మనకి ఇట్లా మెలిక తిరిగే విధంగా జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి గోల్డ్ జరీ వచ్చింది. ఇంకొక సైడ్ మనకి సేమ్ మస్టర్డ్ ఎల్లోతో పాటు సేమ్ డిజైన్తో పాటు ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ యాడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా దగ్గరగా బుటీస్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి సిల్వర్ బోర్డర్ యాడ్ చేశారు. పైన వచ్చేసరికి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో మజెంటా పింక్ ఆ కలర్ యాడ్ చేశారు. చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ సేమ్ కింద కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్ మిక్స్ చేశారనమాట. అలాగే శారీ మొత్తం కూడా మనకి బుటీస్ అనేది డిజైన్ చేశారు, చిన్న చిన్న బుటీస్. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. ఒక చోట సిల్వర్ జరీ వచ్చిన చోట చుట్టూ కూడా మనకి లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి పింక్ జూట్ మెటీరియల్, అంటే జూట్ కూడా మిక్స్ చేసి పట్టు మెటీరియల్ తీసుకున్నారు, పట్టు థ్రెడ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్కి చుట్టూ ఉన్నటువంటి డిజైన్ మన క్రీపర్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ ఉంది. ఓకే, మజెంటా పింక్ ఏదైతే ఉందో పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా అంటే బ్లౌజ్ పార్ట్లో శారీలో వచ్చేసి మనకి సిల్వర్ జరీ ఇచ్చారు కదా పైన, కానీ ఇక్కడ అలా కాకుండా 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,790. నెక్స్ట్ శారీ సెకండ్ కూడా అది కంచి కళాక్షేత్రంలో పట్టులో ఉంది. ఇది కూడా మనకి కంచి కళాక్షేత్ర పట్టు. పళ్ళు వచ్చేసరికి కల్నీత కాంబినేషన్, మజెంటా పింక్ అండ్ బ్లూ కలర్ కల్నీతలో ఇచ్చారు. దీంట్లో మనకి 2 డిజైన్స్ ఇచ్చారండి. 1 సైడ్ వచ్చేసరికి ఒక పావు మీటర్ అంతా కూడా జరీతో జిగ్జాగ్ లైన్ తీసుకుని అటు ఇటు మనకి సన్నటి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. దానికి బోర్డర్ లాగా చిన్న బోర్డర్ లాగా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మొత్తం డిజైనర్ వేర్ టైప్లో వచ్చింది. ఇది క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పింక్ కలర్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చే విధంగా ఈ పికాక్ మొత్తం కూడా స్టాండింగ్ పొజిషన్లో పింక్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ వేరియేషన్ ఉంటుందండి బోర్డర్స్లో మనకి. ఇక్కడ వచ్చేసరికి పళ్ళు కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. దాని కింద ఒక స్మాల్ సైజ్లోనే కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పైతానీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేసి ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఎక్కువ మెటీరియల్ తీసుకున్నారు, బిగ్ బోర్డర్ లాగా. దానిపైన పళ్ళులో ఇంతకుముందు మనం పింక్ కలర్తో పికాక్స్ చూసాం కదా, ఇక్కడ ఎల్లో కలర్తో థ్రెడ్ వర్క్తో పికాక్స్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం టోటల్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. శారీ మిడిల్లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో 3 లీవ్స్ని ఒక బంచ్ లాగా ఇచ్చారు. 1.5 మీటర్ మాత్రం మనకి దగ్గరగా ఉంటుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్ అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేసి. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ అంటే కల్నీత కాంబినేషన్ వచ్చింది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి పికాక్ డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,690. నెక్స్ట్ సారీ షిఫాన్లో ఉంది వర్క్లో. ఓకే, మార్బుల్ షిఫాన్. దీంట్లో సెల్ఫ్ డిజైనింగ్ కూడా వచ్చిందండి. డాట్స్ ఉన్నటువంటి డిజైనర్ మెటీరియల్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి మార్బుల్ షిఫాన్ వస్తుంది. దానిపైన మనకి అక్కడక్కడ సిల్వర్ కలర్ కుందన్స్ని అటాచ్ చేశారు.
ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే ఈ బోర్డర్స్ మొత్తం కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. అది కూడా మనకి 2 సైడ్స్ కూడా వేరియేషన్ ఉంటుంది. పైన చూసినట్లయితే ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు, తర్వాత బ్లూ కలర్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఫ్లవర్ డిజైన్ అలాగే ఒక సన్నటి క్రీపర్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు. బ్లూ కలర్తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్తో ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ షిమ్మర్ నెట్ తీసుకున్నారు. అది ఏంటంటే వేరే కలర్ కాకుండా సేమ్ శారీ ఏదైతే మనకి లైట్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని 3 ఫ్లవర్స్ ఇచ్చారు దాని మీద. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అదే ఫ్లవర్ డిజైన్ని ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఇచ్చారు, అంటే చుట్టూ ఉన్నటువంటి లీవ్స్ ఇవ్వకుండా మనకి ఒక బోర్డర్ లాగా 3 లైన్స్తో ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ అటు ఇటు పైపింగ్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చే విధంగా బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. అంటే పైన షోల్డర్ పార్ట్లో అలాగే సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే మనకి ఈ నెట్టెడ్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్లో ఎక్స్ట్రా మనకి నెట్టెడ్ మెటీరియల్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ అవుతుంది. బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు బ్లూ కలర్. దానికి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కామన్గా కంటిన్యూ అయ్యిందో ఆ బోర్డర్ని మాత్రమే యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 3790 రూపీస్. నెక్స్ట్ సారీ ఇది బ్లాక్ కాంబినేషన్లో బ్లాక్ కలర్ ముఘల్ సరాయ్ క్లాత్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి 1/2 మీటర్ పైన డిజైన్ చేశారు. అటు ఇటు ఆరెంజ్ కలర్తో జూట్ మిక్స్తో బోర్డర్ అనేది ఇచ్చారు. కడ్డీ బోర్డర్ స్టైల్ వచ్చింది. ఆ తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్లో లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఓన్లీ 3 ఫ్లవర్స్ని మాత్రమే ఇచ్చారు పళ్ళులో. అలాగే షోల్డర్ పార్ట్లో బోర్డర్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత ఎక్కువ కనిపించేటట్లు ప్యారెట్ గ్రీన్ బోర్డర్, తర్వాత ఇక్కడ సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్స్కి మధ్యలో గ్రీన్ కలర్ టచ్ చేస్తూ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ గ్రీన్ కలర్ బోర్డర్ కనిపిస్తుంది కదా, కింద చూసినట్లయితే మనకి టోటల్గా రాణి పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. ప్యారెట్ గ్రీన్ అనేది తక్కువ కనిపించే విధంగా బోర్డర్స్లో వేరియేషన్ చూపించారు కలర్ కాంబినేషన్లో. మిడిల్ పార్ట్లో వచ్చేసి 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సేమ్ ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో ఆరెంజ్ కలర్తో బిగ్ సైజ్లో ఫ్లవర్స్, అదే సేమ్ స్మాల్ సైజ్లో ఆరెంజ్ కలర్తో ఒకటి, డార్క్ మెరూన్ కలర్తో ఒకటి డిజైన్ చేశారు. అంటే 2 కలర్స్ కాంబినేషన్తో. ఇది ఎక్కువ మనకి ఆరెంజ్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇది కొంచెం డల్ ఫినిషింగ్ ఉంది కాబట్టి దీనిపైన మనం చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ని డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా హైలైట్ అవుతుంది. ఈ ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా ప్లెయిన్ ఉంటుందండి, ఎందుకంటే పళ్ళు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ తీసుకున్నారు. సో మనకి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కామన్గా మనకి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఎలా అయితే కంటిన్యూ చేశారో శారీలో 2 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 1 సైడ్ మాత్రం మనకి పళ్ళులో ఏదైతే జూట్ మిక్స్తో ఒక ఆరెంజ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7690 రూపీస్. నెక్స్ట్ అయితే ఇది లైట్ వెయిట్ షిఫాన్లో ఉంది మేడం. ఇది ఓకే, లైట్ వెయిట్ షిఫాన్ హ్యాండ్ వర్క్ మార్బుల్ షిఫాన్. బోర్డర్స్ చూసినట్లయితే ఈ సారీకి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ పైన మనకి సిల్వర్ కలర్ గోల్డ్ వర్క్, తర్వాత పర్పుల్ కలర్తో ఒకటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, సెల్ఫ్ థ్రెడ్ వర్క్, తర్వాత గ్రీన్ కలర్తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్, తర్వాత షిమ్మర్ మెటీరియల్ తీసుకుని గోల్డ్ అండ్ అంటే సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకుని దానిపైన లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా మనకి ఉలెన్ వర్క్తో ఒక సన్నటి క్రీపర్ని ఇచ్చారు. ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే. తర్వాత ఇక్కడ ఏవైతే 2 కలర్స్ ఉన్నాయో ఈ 2 కలర్స్కి చిన్న షిమ్మర్ బోర్డర్తో మనకి కింద బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇట్లా పైన బాగా హైలైట్ చేశారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ బాగా హైలైట్ అయ్యే విధంగా దీంట్లో తీసుకున్న కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో దాంట్లోనే షేడెడ్తో మనకి ఇక్కడ ఒక బంచ్ ఇచ్చారు, లైట్ పర్పుల్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్తో. దానిపైన కుందన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, ఈ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బంచ్ చూసినట్లయితే గ్రీన్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్. తర్వాత మనకి శారీ బేస్ కలర్ అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ బేస్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లో లైట్ అండ్ డార్క్ తీసుకున్నారనమాట. టోటల్గా అన్ని బంచెస్ మీద కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత నెట్టెడ్ మెటీరియల్
ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా నెట్టెడ్ మెటీరియల్ వైట్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కామన్గా కింద ఇంతకుముందు ఏదైతే సింపుల్ బోర్డర్ చూపించానో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా. ఈ బంచెస్ చూసినట్లయితే మనకి అక్కడ ఏదైతే కలర్స్ యూస్ చేస్తారో అంటే షోల్డర్ పార్ట్లో అవే కలర్స్ యూస్ చేస్తూ అక్కడ బడ్స్ టైప్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు సేమ్ కలర్స్తో. పర్పుల్ కలర్ అలాగే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్, తర్వాత లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్ లీవ్స్ పార్ట్ ఇచ్చారు. మొత్తం కూడా కుందన్స్ కూడా డిజైన్ చేశారు. కుచిల్లా పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్లో ఉంది, జూట్ రా సిల్క్ మెటీరియల్, అంటే ప్లెయిన్గా తీసుకోకుండా జూట్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. కుచిళ్ళలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ని బ్యాక్ నెక్ పార్ట్లో ఇచ్చారు, ఆ డిజైన్ ఇచ్చారు, అంటే బడ్స్ డిజైన్ కాకుండా. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఇట్లా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 11,490 రూపీస్. నెక్స్ట్ శారీ? నెక్స్ట్ సారీ ఇది బ్లాక్ బెర్రీ షిమ్మర్లో ఉంది మేడం. బ్లాక్ బెర్రీ షిమ్మర్ మెటీరియల్, హాఫ్ అండ్ హాఫ్ ఫుల్ షిమ్మర్ మెటీరియల్ ఉంటుంది బ్లూయిష్ కలర్తో. దానిపైన పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ తీసుకున్నారు. పింక్ కలర్ అంతా కూడా పెటల్స్ ఇచ్చి లోపల బడ్ టైప్లో మనకి క్రీమ్ కలర్ తీసుకుని దాని మొత్తం కూడా అవుట్లైన్ మనకి పిటాయి వర్క్ ఇచ్చేసి కుందన్స్ని కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇవే బంచెస్ అనేది చిన్న చిన్న బుటీస్ కంటిన్యూ చేశారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి హాఫ్ పర్ల్ వర్క్ ఇచ్చారు. తర్వాత సేమ్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన కుందన్స్ని కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళలో మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ టచ్ అయ్యే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ టచ్ అయ్యే విధంగా మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది. బంచెస్ లాగా టూ లైన్స్ అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా వచ్చింది. డిజైనర్ బ్లౌజ్ అంటే ఆల్రెడీ మనకి నెక్ పార్ట్ ఇచ్చేసారు, అంటే షోల్డర్ పార్ట్లో మనకి బ్లూ కలర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఆల్రెడీ రౌండ్ నెక్ డిజైన్ చేస్తారు. దీనిపైన కూడా క్రీమ్ కలర్, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. సేమ్ బోర్డర్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో 3 సైడ్స్ కూడా అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 3,790 రూపీస్. నెక్స్ట్ శారీ ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో. ఓకే, ఏ మెటీరియల్? మొఘల్ సరాయ్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి 1/2 మీటర్ పైన పళ్ళు డిజైన్ చేసి 2 సైడ్స్ కూడా కట్ వర్క్ స్టైల్లో అవుట్లైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా ఇచ్చారు. మ్యాంగో డిజైన్ క్రీపర్ పార్ట్ వచ్చింది. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్తో ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ తీసుకున్నారు, అంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఓకే, అలా మనకు ఒక 5 to 6 బంచెస్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే సన్నటి క్రీపర్ పార్ట్ ఉందో ఇదే క్రీపర్ పార్ట్ని టోటల్ శారీ బోర్డర్ కింద ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ టచ్ చేస్తూ చిన్న బోర్డర్ లాగా దాని కింద కట్ వర్క్ స్టైల్లో ఈ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మ్యాంగో క్రీపర్ పార్ట్, ఇదే క్రీపర్ పార్ట్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే అక్కడ ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. ఎల్లో కలర్తో ఒక ఫ్లవర్, అంటే పింక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎల్లో కలర్తో ఒక ఫ్లవర్, తర్వాత బ్లూ కలర్ బడ్ ఇచ్చారు. ఇక్కడ స్కై బ్లూ కలర్తో కొంచెం హాఫ్ ఫ్లవర్ టైప్ ఇచ్చారనమాట. మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా లెమన్ ఎల్లో కలర్, బ్రైట్ కలర్ తీసుకున్నారు. దీని మీద మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ మాత్రమే వచ్చింది, కాకపోతే షేప్స్లో వేరియేషన్ చూపించారు. మ్యాంగో డిజైన్ ఇచ్చేసి చుట్టూ కూడా మనకి ఒక చిన్న పెటల్స్ 2 తీసుకున్నారు, అంటే లీవ్స్ పార్ట్. తర్వాత ఒక లైన్ వచ్చేసరికి స్మాల్ సైజ్ లీవ్స్ ఇచ్చారు, మళ్ళీ బిగ్ సైజ్, ఇట్లా ఆల్టర్నేట్గా లైన్స్ లాగా కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. గ్రీన్ కలర్తో 2 సైడ్స్ గోట్ వర్క్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా, అదే కంటిన్యూ అవుతుంది. అలాగే 1 సైడ్ మాత్రమే టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో క్రీపర్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే డిజైన్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 10,490 రూపీస్. నెక్స్ట్ సారీ అయితే ఇది ప్యూర్ జర్మన్ షిఫాన్లో ఉంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఎల్లో కలర్ సారీకి టోటల్గా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. అటు ఇటు పైపింగ్ మనకి గ్రీన్ కలర్ తీసుకొని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన బాగా హైలైట్ అయ్యే విధంగా
క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో మనకి బంచెస్ లాగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారు. గ్రీన్ ఎందుకు ఇచ్చారంటే అటు ఇటు మనకి పైపింగ్ వచ్చింది. ఆ తర్వాత మనకి కింద స్కర్ట్ పార్ట్ ఏదైతే ఉందో స్కర్ట్ బోర్డర్ పార్ట్, ఆ పార్ట్లో మనకి గ్రీన్ కలర్తో ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఇది కూడా మనకి బాగా హైలైట్ అవుతుంది, ఎందుకంటే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద చిన్న నాట్ స్టిచ్ లాగా మొత్తం శారీ అంతా కంటిన్యూ అయ్యే విధంగా, అంటే కింద బోర్డర్ మొత్తం కూడా అటు ఇటు గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చేసి పర్ల్ వర్క్ టైప్లో కనిపించే విధంగా డిజైన్ చేశారు, బాగా హైలైట్ చేశారు. దీంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. మార్బుల్ జర్మన్ షిఫాన్ పైన ఆరెంజ్ షేడ్ వచ్చింది. పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే మనకి టోటల్గా ఎల్లో షేడ్ ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ షేడ్ పైన గ్రీన్ కలర్తో ప్రింట్ కదండి, ఇది మైకా ప్రింట్ చేశారు. మొత్తం కూడా దగ్గరగా ఉండే విధంగా ప్రింటెడ్ వర్క్ వచ్చింది. దీనిపైన కూడా మనకి కుందన్స్ అనేది ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పైన మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్. ఓకే, సేమ్ సారీ బార్డర్ ఉంది కదా. ఇక్కడ ఏదైతే ఆరెంజ్ షేడ్ కనిపిస్తుందో ఈ ఆరెంజ్ షేడ్ కాంబినేషన్తోనే మనకి సేమ్ మెటీరియల్. ఓకే, జర్మన్ షిఫాన్ మెటీరియల్తోనే ఆరెంజ్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ డార్క్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. దీనిపైన మనకి వైట్ కలర్తో ఏదైతే నాట్ స్టిచ్ ఉంటుందో అది మిస్ చేసి దానిపైన మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 10,690 రూపీస్. నెక్స్ట్ సారీ అయితే ఇది పింక్ కలర్లో షిఫాన్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్, మంచి కలర్ కాంబినేషన్. బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ డిజైనింగ్ డాట్స్ డిజైన్ వచ్చింది. దానిపైన మనకి మొత్తం శారీ అంతా ఒకటేలాగా ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఓకే, ఒకటే టైప్ ఆఫ్ శారీ. దీనిపైన మనకి సిల్వర్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్తో పిటాయి వర్క్ డిజైన్ చేశారు. దాని మధ్యలో అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ బంచెస్ అనేది మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తారు. చిన్న బంచెస్, ఫుల్ కాంట్రాస్ట్ బంచెస్ ఇవ్వకుండా మనకి కొంచెం సెల్ఫ్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా బంచెస్ ఇచ్చారు. ఎందుకంటే బోర్డర్స్లో ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు కాబట్టి అక్కడ మనకి కొంచెం సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని దాని పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ 2 మెటీరియల్స్ పైన కూడా మనకి డిజైన్ చేంజ్ చేస్తూ సేమ్ కలర్ మెటీరియల్స్ యూస్ చేసి స్టైలిష్గా ఉండే విధంగా, షైనింగ్ వచ్చే విధంగా మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. మధ్యలో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ గోట్ వర్క్, అలాగే బ్లూ కలర్ గోట్ వర్క్, మధ్యలో చూసినట్లయితే సిల్వర్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే ఎక్కువ తీసుకున్నారో బ్లూ కలర్ మెటీరియల్ ఎక్కువ వచ్చింది. బోర్డర్లో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలో ఏదైతే 3 సైడ్స్ బోర్డర్ కంటిన్యూ చేశారో ఆల్ సైడ్స్ సేమ్ బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3,490 రూపీస్. ఎల్లో మట్కా సిల్క్లో హాఫ్ అండ్ హాఫ్. మెటీరియల్ వచ్చేసి మట్కా సిల్క్ మెటీరియల్, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. దానిపైన మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్తోనే లీఫ్ వర్క్ టైప్లో ఇచ్చారనమాట. లీఫ్ బంచెస్ ఇచ్చారు, సపరేట్గా లీవ్స్ తీసుకుని మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పైన షిమ్మర్ మెటీరియల్తో 2 లైన్స్ తీసుకున్నారు. తర్వాత శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఎంబోస్ లుక్ వచ్చేటట్లుగా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ వచ్చింది. దానిపైన పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి టోటల్గా గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన ఫుల్ కుందన్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చేసి కొంచెం స్టైలిష్గా డిజైనర్ వేర్ టైప్లో బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న లేస్ని యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో. ఇంకొక సైడ్ బోర్డర్ ఇక్కడ వరకు మనకి కామన్గానే కంటిన్యూ చేశారండి. ఎల్లో పైన బ్లూ కలర్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఎంబోస్ వర్క్తో. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకుని దానిపైన బ్లూ కలర్తో ప్యాచెస్ని, అంటే చుట్టూ కూడా మనకి కుందన్ వర్క్ ఇచ్చేసి చుట్టూ దాని అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ వచ్చే విధంగా డైమండ్స్ లాగా తీసుకున్నారు. మొత్తం శారీ అంతా కూడా కింద బోర్డర్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దానిపైన సన్నటి లేస్ వర్క్ కూడా వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్. గ్రీన్ కలర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కదా, మనకి గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీకి అయితే మాత్రం రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకుని కింద బోర్డర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించేటట్లుగా ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 6,790 రూపీస్.
6,790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఓన్లీ సారీస్ మాత్రమే కాదండి, డ్రెస్ మెటీరియల్స్ అలాగే పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే సునీల్ గారు, శ్రీపర్ణయలో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, లేటెస్ట్ పార్టీ వేర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.